వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీరిక పక్కా వంకాయని మీ ఫేవరెట్ లిస్ట్‌లోకి యాడ్ చేసుకుంటారు. నేనిక్కడ పెద్ద వంకాయ తీసుకుంటున్నా. మీరు నార్మల్ వంకాయలతో అయినా చేసుకోవచ్చు. ముందుగా వంకాయని కడిగి కట్ చేసుకొని, కలర్ చేంజ్ అవ్వకుండా పసుపు, ఉప్పు కలిపిన వాటర్‌లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ పోసుకొని, అందులోని ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని, ఆ మిక్సీ జార్‌లో ఈ పచ్చిమిర్చిని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లోకి 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటోస్ కూడా బాగా మెత్తగా అయ్యేదాకా లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, అందులోనే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మళ్ళీ అదే మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ పోసుకొని, ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు వీటిలోనే సాల్ట్ ఏసుకొని ఒక్కసారి కలిపి లో ఫ్లేమ్‌లో 5 మినిట్స్ పాటు పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిలోనే కొత్తిమీర కాడలతో సహా ఏసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్సీలోకి పచ్చిమిర్చి, టమాటాలు తీసుకున్నాంగా, అదే జార్‌లోకి వేగిన వంకాయ ముక్కలు కూడా ఏసుకోవాలి. ఇప్పుడు దీనిలోనే ఒక చిన్న ఎల్లిపాయ, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఏసుకొని మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో కాకుండా రోట్లో చేసుకునే వాళ్ళు అయితే రోట్లో చేసుకోండి, ఇంకా బాగుంటుంది. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ వంకాయ పచ్చడి రెడీ. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటామలా.